హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. సో ఒక న్యూస్ అనేది చాలా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. జగన్ గారిని అయితే అతి త్వరలో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన వెంటనే ఎవరైతే ఈ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, జగన్ గారిని కలుపుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు, ఈ 11 మంది కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడం. అలాగే అటు ఎంపీలు ఎవరైతే ఉన్నారో నలుగురు ఎంపీలు, ఆ నలుగురు ఎంపీలు కూడా రాజీనామా చేసి వాళ్ళు కూడా మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళడం. ఇలా జగన్ గారిని అరెస్ట్ చేసిన వెంటనే వీళ్ళు రాజీనామా చేసి కొంత రాజకీయ అలజడి క్రియేట్ చేసి అసలు జగన్ గారి అరెస్టే తప్పుడు అరెస్టు, అక్రమ అరెస్టు అని జనాల్లో వెళ్ళి మళ్ళీ గెలిచి వస్తే జనాల్లో ఒక మ్యాండేట్ అనేది ఉంటుంది కదా అన్నది వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తున్నట్టు ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ చేస్తుంది. సో మొత్తానికైతే ఓవరాల్గా జగన్ గారు అరెస్ట్ అయిన తర్వాత ఈ 11 మంది కూడా రాజీనామా చేస్తారు, అలాగే నలుగురు ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు అనే వార్త అనేది చాలా సర్క్యులేట్ అవుతుంది. సో ఈ అంశం గురించి ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నిజంగా వాళ్ళ అరెస్ట్, నిజంగా కూటమి ప్రభుత్వం జగన్ గారిని అరెస్ట్ చేస్తే వీళ్ళు రాజీనామా చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారవచ్చు, ఈ 11 మందిలో మళ్ళీ ఎంతమంది గెలవచ్చు, అసలు గెలిచే అవకాశం ఉందా అనే అంశం గురించి మాట్లాడదాం. ముందుగా ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. మీరేమనుకుంటున్నారు, నిజంగా ఈ 11 మందిలో ఎంతమంది మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అనేది కూడా మీరు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో మొత్తానికైతే అసలు జగన్ గారి అరెస్ట్ అనే అంశం చుట్టూనే ప్రస్తుతం రాజకీయాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. సో జగన్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు, పార్టీని ఎవరు నడిపిస్తారని చెప్పేసి కొందరు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మరికొందరేమో జగన్ గారిని అరెస్ట్ చేసిన వెంటనే ఇక ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేసేస్తారు, రాజకీయ సంక్షోభం తీసుకొస్తారని చెప్పేసి మరికొందరు మాట్లాడుతున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం వచ్చేసి కూటమి ప్రభుత్వం అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి చక్రబంధం చేసేసింది, అష్టదిగ్బంధన చేసేసింది అన్ని రకాలుగా. ఎందుకంటే కీలకమైన వ్యక్తులందరినీ కూడా జైలుకి పంపించేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కీలకమైన నాయకులందరూ కూడా జైలుకి వెళ్ళిపోయారు. ఎవరే కానీ ఇప్పుడు బయటకు వచ్చి అంత ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు. కాకాని గారు కావచ్చు, లేకపోతే వంశీ గారు కావచ్చు, ఆయన జైలుకి వెళ్ళేసి వచ్చారు. మళ్ళీ అంత ధైర్యంగా ఆయన ప్రజల్లో వచ్చి పోరాటం చేయాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ కొడాలి నాని గారికి ఏమో అసలు ఆయన ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆయన మీద అంత ఫోకస్ అనేది చేయట్లేదు. ఆయన ఆరోగ్యం కుదుట పడితే డెఫినెట్గా ఆయన మీద కూడా యాక్షన్ అనేది ఉంటుంది. అదొక భయం కొడాలి నాని గారికి. ఇక పేర్ని నాని గారు అయితే అసలు ఇక మొన్న రప్పరప్ప అనే స్టేట్మెంట్ కేసులో ఆయన అజ్ఞాతంలో వెళ్ళిపోయారు. ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చి ప్రజల తరపున పోరాడే పరిస్థితి లేదు. అంబటి రాంబాబు గారు అప్పుడప్పుడు కొన్ని మాటలు చలాకులు అవాకులు చవాకులు పీలుస్తున్నా సరే దాన్ని ప్రజలంతా సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇక రోజా గారు మాట్లాడే మాటలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కంటే వైసీపీ ప్రభుత్వానికే ఎక్కువ నష్టం చేకూర్చేలా అలా ప్రొజెక్ట్ అవుతూ ఉంది. ఆమె ఏం మాట్లాడినా సరే అది కాంట్రవర్సీ అవుతుంది, మళ్ళీ అది బూమరాంగ్ అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి. సో ఇక మిగిలిన నాయకులు ఎవ్వరు కూడా అంత అగ్రెసివ్గా లేరు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ 10 స్థానాలు 11 స్థానాలు రాజీనామా వీళ్ళు చేసిన తర్వాత డెఫినెట్గా ప్రచారం అనేది భారీ ఎత్తున చేయాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే చాలా ప్రచారం చేయాలి. అంత ప్రచారం చేసే నాయకులు ఎవరున్నారు? జగన్ గారు ఒకవేళ జైలు నుండి బయటకు వచ్చినా సరే ఆయన ఎంతని పోరాడతారు? ఆయన ఒకటే పోరాడితే అవ్వదు కదా. ఇప్పుడు జగన్ గారు ఏ సభలకు వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా పర్యటనకి వెళ్ళినా జనాలు తెగ వచ్చేస్తున్నారు. ఇక డెఫినెట్గా ఈ 11 స్థానాలు మళ్ళీ గెలుస్తాము అని కాన్ఫిడెన్స్ అనేది ఉండొచ్చు. బట్ మీరు ఒక్కసారి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గతంలో సిద్ధం సభలు అసలు కనీ విని ఎరగని రీతిలో గతంలో రాజశేఖర రెడ్డి గారికి కూడా రాలేదు, అంతమంది జనాలు వచ్చారు జగన్ గారి సిద్ధం సభలకి. మరి వచ్చిన వాళ్ళందరూ ఓటేశారా? లేదు కదా. ఇంకొకటి 40% ఓట్ బ్యాంక్ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకుందాం. బట్
అధికారంలో ఉన్న పార్టీకి ఇప్పుడు మెయిన్ ఎలక్షన్ వచ్చినప్పుడు 2029 వచ్చినప్పుడు అప్పుడు రాజకీయ సమీకరణలు వేరుంటాయి, ప్రజల ఆలోచనలు వేరుంటుంది. బట్ బై ఎలక్షన్స్లో ప్రజల ఆలోచనలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా అప్పుడు ఉన్న ప్రభుత్వం మీద పాజిటివ్గానే ఉంటారు. వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకత ఉంటే తప్ప స్టిల్ అప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓటు వేయరు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ 11 మంది గెలవాలంటే డెఫినెట్గా గ్రౌండ్ స్థాయిలో కింది స్థాయిలో కూడా చాలా అంటే చాలా హోంవర్క్ చేయాలి. అలా హోంవర్క్ చేయడానికి ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో? ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రులు అందరూ కూడా ఏదో కేసులో జైలు చుట్టూ తిరుగుతున్నారు. రీసెంట్గా మిథున్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, త్వరలో రామచంద్రారెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు చాలామంది. ఇప్పుడు లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారు, విడుదల రజనీ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారు. ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో ఎవరు వచ్చి అంత ధైర్యంగా బయట పోరాడతారు? ఎవరు వచ్చి ప్రచారం చేస్తారు? అంతగా చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. సో ఈ క్లిష్ట పరిస్థితుల్లో డెఫినెట్గా ఈ రాజీనామా అనే అంశాన్ని వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకురాకపోవడమే బెస్ట్. 40% మాకు ఓట్ బ్యాంక్ ఉంది, మేము ఖచ్చితంగా గెలిచేస్తామనే హోప్ అనేది ఉండొచ్చు. బట్ అది మెయిన్ ఎలక్షన్కి వర్కౌట్ అవుతుంది, బై ఎలక్షన్స్లో ఎప్పటికైనా వర్కౌట్ అవ్వదు. ఇది రీసెంట్గా మనం చూసాం, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా జరిగాయి కదా. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంప్లీట్గా కూటమి కదా గెలిచింది, వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు పోటీ కూడా చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హైలీ ఇంపాసిబుల్ అది. అసలు ఆ థాట్ విరమించుకోవడమే మంచిది వైసీపీ వాళ్ళు. ఇందులో కూడా ఈ గెలిచిన వాళ్ళందరూ కూడా మనం చూసుకుంటే వాళ్ళు చాలా రేర్ మార్జిన్ తోటి గెలిచారు. అరకులో ఈయన మత్స్యలింగం గారు అయితే 31,000 వచ్చాయి, అక్కడ ఆయన వర్కౌట్ అయింది. అలాగే పాడేరులో కూడా వర్కౌట్ అయింది, 19,000 చిల్లర మెజారిటీ. ఎర్రగుంటపాలెంలో అయితే 5,000, మరి 5,200. దర్శిలో అయితే 2,400, ఇది మరీ లీస్ట్ ఇది. అలాగే వచ్చేసి బద్వేలు 18,000, ఇది కూడా బెస్ట్ మార్జినే. అలాగే రాజంపేట వచ్చేసి 7,000, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. పులివెందుల జగన్ గారు 61,000, ఆయన్ని పులివెందుల్లో అయితే డెఫినెట్గా ఆయనే గెలుస్తారు, తిరుగుండదు. పీటెక్ రవి గారు ఎంత ప్రచారం చేసినా ఆయన మీద ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్న ప్రజలకి. బట్ ఎందుకో పులివెందులు అంటే ఇక ఆబ్వియస్లీ జగన్ గారి అడ్డాలా మారిపోయింది. దాన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలని అయితే ఈసారి డెఫినెట్గా ట్రై చేస్తారు. బీటెక్ రవి గారు అయితే శాయశక్తిలో ప్రయత్నాలు చేస్తారు, కూటమి నాయకులు కూడా అదే ట్రై చేస్తారు. మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం ఏ రకంగా ఉన్నా పులివెందుల మీద ఫోకస్ అయితే మాత్రం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. అలాగే మంత్రాలయం బాలనాగిరెడ్డి గారు 12,000 బెస్ట్ మెజారిటీ. ఆలూరు విరూపాక్షి గారికి అయితే 2,800 మెజారిటీ. ద్వారకనాథ్ రెడ్డి గారు 10,000 మెజారిటీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 6,000, ఇది ఇంకా అసలు ఆశ్చర్యకరం. అసలు పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఓడించే సత్తా ఇంతవరకు ఎవరికి లేదు. బట్ ఆయన కూడా 6,000 ఓట్లతోనే గెలిచారు అంటే అప్పటికే స్టిల్ ఎక్కడో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చాలా అంటే చాలా ప్రభావం అనేది ఉండింది అని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో మెజార్టీగా ఈ 11 స్థానాల్లో కూడా ఒక 7-8 స్థానాలు లోకల్ కూటమి నాయకులు గొడవ వల్ల, లోకల్ కూటమి నాయకుడు పంచాయతీల వల్ల అవతలకి లబ్ధి చేకూరింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ మా టీడీపీ వాళ్ళు సీట్లు ఇవ్వలేదని జనసేన వాళ్ళకి సీట్ ఇవ్వలేదని బీజేపీ వాళ్ళు, ఈ కుమ్ములాట ఎక్కువ అవడం వల్లే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ గెలిచింది. నిజంగా అక్కడ కనుక కూటమి నాయకులు ఏకతాటి మీదకి వచ్చి పోటీ చేసి ఉంటే, ఎవరైతే అభ్యర్థి ఉంటారో నిలబడిన అభ్యర్థికి కనుక డెఫినెట్గా సపోర్ట్ చేసి ఉంటే ఈ 11లో కూడా చాలా మటుకు ఓడిపోయే వైఎస్ఆర్సీపీ పార్టీ. అలా ఉంది పరిస్థితి. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఈ 11 మందిలో 2-3 తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా అంతగా ఫైనాన్షియల్గా మళ్ళీ నిలదొక్కునే పరిస్థితి కూడా లేదు వీళ్ళకి. వీళ్ళు లాస్ట్ పోయిన ఎలక్షన్లో 2024 ఎలక్షన్స్లోనే చాలా ఖర్చు పెట్టి గెలిచారు. కూటమి ప్రభుత్వాన్ని ఢీ కొట్టాలంటే చాలా ఖర్చు పెట్టారు అప్పటికి. ఎందుకంటే అప్పటికి వేవ్ అనేది చాలా మారిపోయింది.
అంటే బయట సోషల్ మీడియాలో వైసీపీ 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 అని చెప్పేసి ప్రచారం జరిగినా సరే, బట్ గ్రౌండ్ స్థాయిలో అయితే కూటమి ప్రభుత్వం మీదే ప్రజలు సానుకూలంగా ఉన్నారు. దాన్ని ఢీకొట్టాలంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గతంలోనే ఏర్పడింది. మరి అలాంటిది అధికారంలో ఉన్న కూటమి పార్టీని ఢీకొట్టాలంటే ఇంకెంత ఖర్చు పెట్టాలి? మరి ఆ ఖర్చు వీళ్ళు పెట్టగలరా? పెట్టలేరు కదా. అసలు అది చాలా బర్డన్ కదా ఈ 11 మందికి కూడా. అంటే 11 మందిలో 7-8 మందికి చాలా బర్డన్ అది. వాళ్ళు రాజీనామా చేసే అవకాశం అనేది ఉండదు కదా. వాళ్ళు జగన్ గారి మీద అభిమానంతో రాజీనామా చేసినా మళ్ళీ ఖర్చు పెట్టి గెలిచాలంటే వాళ్ళకు కూడా అతిపెద్ద బర్డనే కదా. అది కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఇంకోటి ప్రస్తుతం ఈ కూటమి ఈ 11 మంది మీద కూడా అతిపెద్ద అభియోగం వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదని. మరి వీళ్ళు మళ్ళీ గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తారని గ్యారంటీ ఏంది? ఆ నియోజకవర్గ ప్రజలు ఇదే ఆలోచిస్తారు కదా. ఇలా ఆలోచిస్తే ఆ 11 మందిలో ఎంతమందిని గెలుస్తారు మళ్ళీ? చాలా పెద్ద ప్రమాదం కదా అది. సో ఏది ఏమైనప్పటికీ ఈ 11 మంది కనుక రాజీనామా చేసి అటు 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ 4 ఎంపీలు కూడా రాజీనామా చేస్తే పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఎంపీ సెగ్మెంట్ ఒకసారి మనం మొత్తం అనలైజ్ చేస్తే ఎంపీ సెగ్మెంట్లో వచ్చేసి లాస్ట్ టైం 4 ఎంపీ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం జరిగింది. అందులో వచ్చేసి ఒకటి రాజంపేట, ఒకటి కడప, ఒకటి తిరుపతి, ఒకటి అరకు. ఈ వీటిల్లో మెజార్టీగా మనం చూసుకుంటే రాజంపేట అన్నది అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కంచుకోట అయిపోయింది. ఎందుకంటే 3 సార్లు అక్కడ మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగానే గెలిచారు అక్కడ. సో ఆబ్వియస్లీ అక్కడైతే ఆయనకి తిరిగి ఉండదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కడప అంటారా, అక్కడ కూడా ఈసారి చాలా అంటే చాలా రాజకీయాలు మారిపోయినాయి అసలు కంప్లీట్గా. పోయినసారి మనం చూసుకున్న షర్మిల గారు ఆల్మోస్ట్ అసలు అక్కడ మొత్తం కంప్లీట్గా రాజకీయ సినారియోనే మార్చేశారు షర్మిల గారు. మరి అలాంటి తరుణాల్లో ఇప్పుడు ఈ కడప కనుక మనం ఒకసారి చూసుకుంటే అవినాష్ రెడ్డి గారు, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద కూడా అనేక కేసులన్నీ వెంటాడుతూ ఉన్నాయి. త్వరలోనే ఇది ఈ బాబాయ్ మర్డర్ కేసు ఏదైతే ఉందో అది కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. సుప్రీంకోర్టు కూడా ఈ అంశం మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది కూడా ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా పేపర్లో చదువుతున్నాం. మరి అలాంటి తరుణంలో మరి కడపలో మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటారా, ఇప్పుడు కడప అనేది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కంచుకోటది, వైఎస్ఆర్సీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు. బట్ రీసెంట్ ఎన్నికల్లో మనం చూసుకుంటే మెజారిటీ అసలు 7-8 స్థానాలు కంప్లీట్ కూటమి ప్రభుత్వం గెలిచేసింది. అక్కడ కేవలం 2-3 స్థానాలకే పరిమితమైంది వైసీపీ పార్టీ. అంత పెద్ద కంచుకోట. అలాంటి దాంట్లో మళ్ళీ ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటుందా వైఎస్ఆర్సీపీ పార్టీ? అది కూడా లాస్ట్ టైం అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తే 62,000 ఓట్లతో మాత్రమే ఆయన మెజార్టీతో మాత్రమే గెలిచారు. మిగతా అన్ని మనం కంపేర్ చేస్తే చాలామంది ఇప్పుడు హిందూపూర్లో పార్థసారథి గారు కావచ్చు, లేకపోతే పెమ్మసాని గారు కావచ్చు, గుంటూరులో లేకపోతే వీళ్ళందరూ కూడా లక్షల్లో మెజార్టీతో గెలిచారు వీళ్ళందరూ. బట్ ఇక్కడ కంచుకోట లాంటి కడపలో వైఎస్ఆర్సీపీ పార్టీ జస్ట్ కేవలం 62,000 ఓట్లతో మాత్రమే గెలిచింది. ఇక రాజంపేటలో అయితే 76,000 ఓట్లతో గెలవడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే అరకు ఒకసారి మనం చూసుకుంటే 50,000 ఓట్లతో గెలవడం జరిగింది. ఇక తిరుపతి ఇక్కడ లోకల్ రాజకీయాల వల్ల అంటే ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి అక్కడ టికెట్ ఇచ్చారని చెప్పేసి ఇటు కూటమి సపోర్ట్ చేయలేదు, అటు జనసేన వాళ్ళు సపోర్ట్ చేయలేదు. సో సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆబ్వియస్లీ ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి అది కలిసి వచ్చింది. అక్కడ కూడా కేవలం 14,000 ఓట్లతో మాత్రమే అక్కడ ఎంపీ స్థానం గెలవడం జరిగింది. గురుమూర్తి గారు ఆల్మోస్ట్ అది ఓడిపోవాల్సిన స్థానం. అది ఎంపీ స్థానాల్లో 14,000 ఓట్లు అంటే వెరీ లీస్ట్. కేవలం లోకల్ రాజకీయాల గొడవల వల్ల అక్కడ గెలవడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ కనుక కూటమి ప్రభుత్వం ఢీ కొట్టాలంటే నిజంగా అవుతుందో వైసీపీ పార్టీకి? కడప రాజంపేట అనేది గెలిచే అవకాశం ఉండొచ్చు. బట్ ఈ 2 అరకు కావచ్చు తిరుపతి కావచ్చు డెఫినెట్గా ఓడిపోయే అవకాశాలే ఉంటాయి కదా. ఇవన్నీ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఏది సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం మీద భయంకరంగా వ్యతిరేకత అనేది అంటున్నారు. అది సోషల్ మీడియా వరకే పరిమితం తప్ప గ్రౌండ్ లెవెల్లో అంత తీవ్రమైన స్థాయిలో అసలు వ్యతిరేకత అనేది లేదు. సో ఈ 11 మంది ఎమ్మెల్యేలు, ఇటు 4 ఎంపీలు, వీళ్ళలో మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్తే డెఫినెట్గా
ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు ముగ్గురే గెలిచే ఇది ఎమ్మెల్యే సెగ్మెంట్లో మనం చూసుకుంటే ఖచ్చితంగా 3 నుండి 4 స్థానాలే వస్తాయి. ఎంపీలో అయితే 1-2 స్థానాలు మాత్రమే వస్తాయి. ఇది డెఫినెట్గా ఒకసారి ఈ ఆలోచన కనుక ఒకవేళ వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక చేస్తూ ఉంటే రాజీనామా చేసేయాలి, సంక్షోభం తేవాలి అని చెప్పేసి. రాజీనామా చేసినంత మాత్రం సంక్షోభం అనేది రాదు. బట్ ఆ దిశగా ఆలోచన ఉంటే విరమించుకోవడం బెటర్. ఏదున్నా జగన్ గారిని అరెస్ట్ చేస్తే న్యాయ పోరాటం బెటర్ తప్ప ఈ రాజీనామా అనేది అంత వర్కౌట్ అయ్యే అంశం నాకు అనిపిస్తలేదు. సో ఇది వీడియో. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.